ఈటీవీ న్యూస్ హైదరాబాద్. అటు తెలంగాణపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ చెప్పారు. ఇవాళ రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని సమీక్షించనున్న దిగ్విజయ్ కు ఇరు ప్రాంతాల నేతలు తమ తమ వాదాలు పోటాపోటీగా వినిపించేందుకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన దిగ్విజయ్ సింగ్ నేడు గాంధీభవన్ లో జరిగే పీసీసీ సమన్వయ కమిటీ సమావేశంలో తొలిసారి పాల్గొనున్నారు. పీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో ప్రత్యేకంగా సమావేశం కానున్న డిగ్గి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరును సమావేశంలో సమీక్షించనున్నారు. పంచాయతీ ఎన్నికలు మొదలుకొని వరుస ఎన్నికలకు పార్టీ శ్రేణుల్ని సన్నద్ధం చేయడంపైనే ప్రధానంగా సమావేశంలో చర్చిస్తారు. సంస్థాగత వ్యవహారాలతో పాటు పెండింగ్ లో ఉన్న నామినేటెడ్ పదవులు, ప్రభుత్వం పార్టీ మధ్య సమన్వయంపైన ముచ్చటిస్తారు. ఇదే సమయంలో ఇతర నేతలను కలవనున్న దిగ్విజయ్ కు రాష్ట్ర విభజనపై ఇరు ప్రాంతాల నేతలు తమ వాదనలు వినిపించేందుకు సిద్ధమయ్యారు. సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు సమైక్య స్వరం వినిపించాలని, తెలంగాణ ప్రాంత నేతలు విభజించాలని ఆయన్ను కలవనున్నారు. అటు దిగ్విజయ్ రాక తెలంగాణ ప్రాంత నేతల సభ పరిణామాల నేపథ్యంలో విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావుతో సుదీర్ఘంగా మంత్రాలు జరిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని దిగ్విజయ్ కు నివేదిక ఇవ్వాలని నిర్ణయించిన నేతలు అందులో పొందుపర్చాల్సిన అంశాలపైన చర్చించినట్లు తెలిసింది. లగడపాటి మాత్రం కేవీపీని మర్యాదపూర్వకంగానే కలిశానని, అన్ని విషయాలు రేపు మాట్లాడతానని దాటవేశారు. అటు దిగ్విజయ్ మాత్రం ఇరు ప్రాంత నేతలు ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకుని సాధ్యమైనంత త్వరగా తెలంగాణ సమస్యను పరిష్కరిస్తామని విశాఖలో చెప్పారు. Since 2009, the issue of a separate state of Telangana has emerged very strongly. And on the other side, of course, there is a reaction of a united Andhra. Both issues have been raised from time to time. The Government of India, and particularly the Congress Party, respects the wishes of the people of Andhra. And we shall take a decision as soon as possible. రాష్ట్రంలో ప్రస్తుతం శాంతియుత వాతావరణం నెలకొందన్న డిగ్గి దేశంలోనే పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ అనుకూలమని హార్వర్డ్ విశ్వవిద్యాలయ సర్వేలో తేలినట్లు చెప్పుకొచ్చారు.